గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. నమస్తే. ఏంటి, ఎలా ఉంది రాజకీయాలు? బాగున్నాయా? అంటే మీరు అండర్ గ్రౌండ్లో పనిచేశారు, రాజకీయాల్లో పార్లమెంటరీ రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు ఇప్పుడు? రెండు చూశారు కాబట్టి. అంటే దానికి ఉండే ప్రత్యేకత దానిది, దీనికి ఉండే ప్రత్యేకత దీనిది. అంటే దేనికి ఉండేటువంటి ఒక గొప్పతనం ఆ రాజకీయాలకు ఉంటుంది. అంటే విప్లవ రాజకీయాలు ఈ దేశ విముక్తి కోసము, ప్రజల యొక్క విముక్తి కోసము పనిచేసేటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి లక్ష్యం వేరుంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వెలుగులో ఈ ప్రజాస్వామ్య వెలుగులో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వ స్కీముల్ని ప్రజలకు అందివ్వడంతో పాటు ఒక మంచి పరిపాలన, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటిది ఇందులో ఉంటుంది. అంటే అందులో పరోక్షంగా ప్రజల కోసం నిత్యము పరితపించేటువంటి కమిట్మెంట్తో కూడుకున్న తత్వం ఉంటుంది. ఇందులో లీగల్గా ప్రజాస్వామికబద్ధంగా ప్రజల్ని కలుసుకోవటం, పనిచేయటం అనేటువంటి తృప్తి అక్కడుండే తృప్తి అక్కడ, ఇక్కడుండే తృప్తి ఇక్కడ. సో ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు, అక్కడ మీరు ఒక సిద్ధాంతంతో పనిచేశారు, కానీ రాజకీయాల్లో ఒక సిద్ధాంతమే పనిచేయదు. సో ఆ గ్యాప్ను మీరు ఎట్లా ఫేస్ చేశారు? అంటే జనరల్గా ఏ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకైనా, కమ్యూనిస్ట్ పార్టీకైనా, బీజేపీ పార్టీకైనా, బీఆర్ఎస్కైనా, ఏ పొలిటికల్ పార్టీకైనా దానికంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం వెలుగులోనే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ వెలుగులోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి నెహ్రూ, గాంధీ వాళ్ళ యొక్క ఐడియాలజీతోనే, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ, ఈనాటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా ఒక ఐడియాలజీతో పనిచేస్తారు. మేము కూడా వివిధ పొలిటికల్ పార్టీలను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లౌకిక తత్వం, ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత మాకు రైట్ నౌ కరెక్ట్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో. ఇందులో ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, తనకు నచ్చినటువంటి అభిప్రాయాల్ని, నచ్చినటువంటి భావాలను చెప్పేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉంటుంది. కార్యకర్తకైనా, నాయకునికైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా, ఎక్కడనైనా ఏ వేదిక పైన తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని, నచ్చినటువంటి భావాన్ని కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. అవును. కాబట్టి దాన్ని నచ్చి మేము దీంట్లోకి వచ్చాం. మీరు రెండు పార్టీలు చూశారు, బీఆర్ఎస్ పార్టీ చూశారు, కాంగ్రెస్ చూశారు. సో దానికి దీనికి చెప్పాల్సి వస్తే ప్లస్లు మైనస్లు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ప్రజాస్వామ్యం ఉంటుంది. కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ప్రతి చోట ప్రజాస్వామ్యం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు నువ్వు బతికేటువంటి ఒక ఫ్రీడము, నువ్వు పని చేసుకునేటువంటి ఒక ఫ్రీడము, నువ్వు ఎదగటానికి కూడా ఒక ఫ్రీడమ్ దీంట్లో ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తి సామ్యం ఉంటుంది. వ్యక్తికి నచ్చినట్టు, వ్యక్తి చెప్పినట్టు, వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా పని చేసుకోవాలి. ఆ వ్యక్తికి నచ్చకున్నా మనమే వెళ్ళిపోవాలి, మనకు నచ్చకున్నా మనమే వెళ్ళిపోవాలి. అట్లాంటి ఒక నియంత్రితమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఒక నిర్మాణము, సిస్టము, ఒక కమిటీ, కింది కమిటీ నుంచి పై కమిటీకి, పై కమిటీ నుంచి కింది కమిటీకి ఒకదాన్ని ఒకటి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవటం కానీ, ఆలోచనలు షేర్ చేసుకోవటం కానీ ఉండదు అన్నట్టు. ఏ కమిటీ అయినా ఆ పైన ఉండేటువంటి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే వినిపోవాలి. సమావేశాలనైనా, మీటింగులనైనా, ఎక్కడనైనా, ఎన్నైనా తన ఆలోచనే మనందరి ఆలోచన, తన అభిప్రాయమే మనందరి అభిప్రాయమే, తన చెప్పిందే మనం ఆచరించడం అనేటువంటిది ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లుండదు. కింది స్థాయికి, ఇప్పుడు ఉదాహరణకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపిక జరిగింది. ఏఐసిసి నుంచి ఒక ఇన్ఛార్జ్ వచ్చి మండల అధ్యక్షుల కాంచి మొదలుకుంటే గ్రామ అధ్యక్షుల కాంచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని, ఎమ్మెల్యేల ఒపీనియన్స్ అలాగ తీసుకొని, మండల అధ్యక్షుడి
ఒపీనియన్ కూడా 1 to 1 తీసుకొని మొత్తం జిల్లాలో వచ్చినటువంటి అభిప్రాయాల్ని ఒక కాడ క్రోడీకరించేసి ఒక అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ జరుగుద్ది. దాంట్లోనే డైరెక్ట్ అపాయింట్ చేసినే ఉంటుంది అన్నట్టు, అడగటం అనేది ఉంటుంది ఉండదు. తనకు నచ్చినా తను మెచ్చినా తనకు దూషినటువంటి వ్యక్తిని పెట్టుకుంటారు. అంటే దానికి దీనికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అన్నట్టు. ఒక జాతీయ పార్టీగా ఉంటుంది, మిగతా పార్టీల కంటే కూడా ఎక్కువ ప్రజాస్వామ్యం దీంట్లో. వేముల వీరేశం బీఆర్ఎస్లో ఎదుర్కొన్న ప్రధానమైన ఇబ్బందులు ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్లో ఆత్మగౌరవం అనేటువంటి ఒక సమస్యను వేముల వీరేశం బాగా ఫేస్ చేసిండు. ఎందుకు ఫేస్ చేసిండు అని అంటే, వేముల వీరేశము ఈ పార్టీ ఆ పార్టీ పూటకు ఒక పార్టీ మారేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో బయట నాకు పోలీసు నుంచి కూడా బాగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఆలోచన చేసి సరే సమసమాజం కోసం ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కోసం మేము విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాలలో ఉన్నాం. అది సాధించలేకపోయినాం. ఈ క్రమంలో కనీసం తెలంగాణ ఉద్యమంలోనైనా మనం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి దాంట్లోనైనా మనం భాగస్వాములు అయిదాం అనేటువంటి లక్ష్యంతో నేను టీఆర్ఎస్లో చేరినాను. టీఆర్ఎస్ ఉద్యమంలో యాక్టివ్ పాల్గొన్నాను. అనేక ఇన్సిడెంట్లలో కూడా నేను ఉన్నాను, కేసులలో ఉన్నాను, కేసులలో అరెస్ట్ అయ్యి 3rd డిగ్రీ కూడా అనుభవించినాను. అవన్నీ కూడా నేను ఫేస్ చేసినాను. ఫేస్ చేసినటువంటి క్రమంలో మేము దీంట్లోకి వచ్చినాడు ఎమ్మెల్యే అవుతాం అనుకోలేదు, పదవులు ఆశించి రాలేదు. పదవి వస్తుంది, రాష్ట్రం సాధించాలనుకున్నాం కానీ రాష్ట్రం వస్తుంది, వచ్చిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలం అవుతాం అనేటువంటి ఆలోచన తప్పున కూడా ఎప్పుడూ లేదు. దానికోసమే కూడా పరితపించలేనట్టు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. వచ్చినాం చేయలేను, పని చేసినాం, మా పనిని కూడా గుర్తించిండ్రు, ప్రజల్లో ఉన్నాము. రాష్ట్రం వచ్చిన తర్వాత నెకరకల్లు గెలుస్తుందా గెలవదా అనేటువంటి ఒక పరిస్థితిలో ఒక్క ఓటుతోనైనా నేను గెలిచి వస్తాను అని చెప్పి అప్పుడు నా ప్రచారానికి ఒక్కసారి పార్టీ అధ్యక్షునిగా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ వచ్చింది తప్ప మిగతా నాకు ఒక ఏజీ ఒక 45 years 50 years ఏజీ దాటినటువంటి వాళ్ళు ఒక్క వ్యక్తి 45 నుంచి 50 years ఎబోవ్ ఉన్నటువంటి ఒక్క వ్యక్తి కూడా నాతో ప్రచారంలో లేడు. మీరే సింగిల్ హ్యాండ్? నేనే. నా చదువుకున్నటువంటి ఓయూ పిల్లలు కొంతమంది, కాకతీయ యూనివర్సిటీ పిల్లలు కొంతమంది, ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళందరినీ కలుపుకొని ఊర్లలో అప్పటికి మేము చేసుకున్నటువంటి నిర్మాణం దీంతో ప్రయత్నం చేసుకొని అప్పుడు 2000 ఓట్ల చిల్లరతో గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంని ఆశించినటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ ఫండింగ్ తీసుకొచ్చి డెవలప్ చేసి ఇది అయిపోయినటువంటి క్రమంలో 2018లో ట్రక్కు గుర్తు మూలంగా నేను ఓడిపోయినాను. ట్రక్కు గుర్తు దాదాపు 10,000 పైచిలకు ఓట్లు తీసుకోవటం, దాంతో నీకు పబ్లిక్ కూడా బాగా కన్ఫ్యూజ్ అయిపోవటము, కింది నుంచి 5 ట్రక్కు పైనుంచి 5 కారు, దాంతో నేను ఓడిపోయినాను. ఓడిపోయిన తర్వాత కూడా నేను పెద్ద ఏం ఫీల్ కాలేదు. ఆ ఓటమికి నాదే బాధ్యత, నేనే బాధ్యత వహిస్తాను, చాలా మంది ఓడిపోయారు మీరే అని చెప్పేసి నేను చెప్పుకుని మళ్ళీ పని చేసుకుంటూ పోతున్నాను. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలలో జడ్పీ మెజార్టీ సీట్లు గెలిపించుకున్నాం. పనిచేస్తున్నటువంటి క్రమంలో అవతల గెలిచిన వ్యక్తిని తీసుకున్న తర్వాత అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి బండ నరేందర్ రెడ్డి గారు గెలిచిన వ్యక్తిని కూడా నా కాడికి తీసుకుని వచ్చి ఓకే పని చేయడానికి పార్టీ ఇష్టం నాదేముంటుంది అని చెప్పేసి చెప్పినాం. అంతవరకు బాగానే ఉంది. బట్ నాకు తర్వాత ఒక 6 నెలల తర్వాత పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయింది. నాకు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు. వాళ్ళు మీకు పార్టీ సభ్యత్వం ఇవ్వలే? ఎక్స్ఎమ్మెల్యేకి పార్టీ సభ్యత్వం ఇవ్వకునేటప్పటికీ అప్పుడు పెద్ద కాపర్తికి సంబంధించినటువంటి గంట్ల దయాకర్ రెడ్డి అని ఉన్నాడు. ఆ తర్వాత సంబంధించి ఇంకా ఇక్కడ పూజర్ల శంబన్న గారని అప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, వీళ్ళంతా పెద్ద మనుషులంతా కలిసేసి అడుగుదాం పాండి అని చెప్పేసి అప్పుడు అడగటానికి పోయినాం తెలంగాణ భవన్కి. అడగటానికి పోయేసిన తర్వాత సమాధానం లేదు. చూద్దాం. ఎవరిని కలిసారు మీరు తెలంగాణ భవన్లో? కేటీఆర్ని కలిసినాము, జగదీష్ రెడ్డిని కలిసినాము. ఏమన్నారు? అప్పుడు ఇన్ఛార్జి ఉండేటువంటి జిల్లా ఇన్ఛార్జి ఉండేటువంటి వ్యక్తిని కలిసినాము. మేము చెప్తాము, మేము జిల్లా ఇన్ఛార్జికి చెప్తాము తీసుకోండి.
ఇక్కడ వచ్చేస్తే ఇవ్వద్దు అన్నారు. నీకు సభ్యత్వం మెంబర్షిప్ బుక్కులు నీకు ఇస్తే పాత టీఆర్ఎస్లో ఉండేటువంటి క్యాడర్ అంతా నీకన్నా మెంబర్షిప్ తీసుకుంటే ఇప్పుడు జాయిన్ అయిన కాడికి రాదు, కాబట్టి నీకు ఇవ్వద్దు అనుకున్నాను. లాస్ట్ అంటే మీకు మెంబర్షిప్ ఇవ్వలేదా? మెంబర్షిప్ చేయమని మీకు బుక్స్ ఇవ్వలేదా? నాకు మెంబర్షిప్ ఇవ్వలేదు, మెంబర్షిప్ ఇవ్వమని బుక్ ఇవ్వలేదు. ఓకే. కనీసం నాకన్నా ఇవ్వండి, నాతో పాటు ఒక 100-200 మంది 200-300 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళ మీడికి వస్తే మీకన్నా ఇవ్వండి అంటే ఇక్కడ ఇస్తే కూడా అవతల వ్యక్తికి మైనస్ అయింది అని చెప్పేసి నాకు ఇవ్వలే. సరే ఇవ్వకుంటే ఒక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు ఉండే, నాకు టీఆర్ఎస్ అంటే అభిమానం ఉండే మిత్రుడు, ఆ మిత్రుడు నన్ను ఆధార్ కార్డు పంపవా అన్న అంటే నాకు పంపించేస్తే ఆన్లైన్లో చేసిండు. ఆన్లైన్లో చేసి నాకు ఎందుకైనా మంచిదన్నా ఉండాలని చేసినాను, నీకు మెంబర్షిప్ కూడా లేదని అవతల మాట్లాడొద్దు కదా అని చెప్పేసి చేసిండు. రెండోసారి మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ అయింది, మళ్ళీ ఇవ్వలే. ఇవ్వకపోగా నాతో ఉండేటువంటి వాళ్ళను డిటీసీలో పెట్టి 3rd డిగ్రీ కొట్టించేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. దాదాపు ఒక 600 మంది పిల్లల్ని చిత్రహింసలు పెట్టి దెబ్బలు కేసులు పెట్టా చిన్న చిన్న అంశాల్లో. ఇప్పుడు ఒక వ్యక్తికి అక్కడ చిన్న పంచాయతీ ఉందనుకో, దాంట్లో దొరికిన తీసుకుపోయి వేయించండి, స్టేటస్లో నా ఫొటోస్ ఎక్కువ షేర్ చేస్తుండని, నాతో కలిసి ఎక్కువ యాక్టివ్ ఉంటుండని, ఫోన్ సంబంధించినట్టు స్క్రీన్ గార్డ్లో నా ఫోటో పెట్టుకుండని, వెనకేస్తే దాని క్యాప్ మీద నా ఫోటో ప్రింటింగ్ ఉందని, ఇట్లా ఆ పాయింట్అవుట్ చేసి నా బర్త్డే అయినప్పుడు లేదు ఏదైనా నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది వస్తుంటారని చెప్పేసి ఆ మందిని తీసుకొస్తారని అట్లా చాలా మందిని పాయింట్అవుట్ చేసి వచ్చి ఇక నాకు అప్పుడు నా మీద కూడా ఒక 8 కేసులు పెట్టించారు. ఈ ఎంత జరుగుతున్నటువంటి క్రమంలో అధిష్టానానికి చెప్పాలనేటువంటి నేను ఒక ప్రయత్నం చేసినప్పుడు దాదాపు ఒక 285 సార్లు కేటీఆర్ని కలవడానికి ట్రై చేసిన. 285 అంత కరెక్ట్గా ఎట్లా గుర్తు పెట్టుకున్నారు? రాసి పెట్టుకున్నా నేను, 1 2 3 4 ఒక 280 సార్లు నేను ట్రై చేసిన. ఎన్ని నెలల కాలంలో? ఒక 2 సంవత్సరాల 2 ఇయర్స్లో. ఓకే, 2 సంవత్సరాల కాలంలో. ఇంకా ఆయన కలుద్దాం తప్పకుండా రేపు అని చెప్పేసి వాళ్ళకి అడుగుతాను, చెప్తాను, టైం చెప్పలేదు, చూద్దాం అని చెప్పేసిన తర్వాత అవన్నీ చూసి ఇక ఆయనను ఇక టైం అడగొద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. కేసీఆర్ని కలవటానికి కూడా ట్రై చేసినాం. అప్పుడు ఆయనను కలవటానికి కూడా ట్రై చేస్తే 2-3 లీడర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి ఫోన్ చేసి వాళ్ళ పిఎలకు ఫోన్ చేసి చూసినా కానీ అడిగి చెప్తామే తప్పకుండానే అన్నారు, కానీ కల్పించినట్టు తను ఒక 250 టైమ్స్ కలవటం కోసం ట్రై చేసి, కేసీఆర్ 250 టైమ్స్, కేటీఆర్ 285 టైమ్స్. ఇన్నిసార్లు చేసేసిన తర్వాత ఇంక నేను కలవద్దు అనేటువంటి దాంతో డిసైడ్ అయిపోయినా. అంటే మనిషి ఆత్మాభిమానము, మనిషికి చిన్న గౌరవం లేని కాడ, మర్యాద లేని కాడ పార్టీ మెంబర్షిప్ కూడా ఇయ్యనటువంటి ఈ పార్టీ నాకు వద్దు అనేటువంటిది నేను మెంటల్గా ఫిక్సప్ అయిపోయి, మనం జనం మనకు ఓట్లు వేసిర్రు, నేను ఓడిపోయినా కానీ నాకు పోయినసారి నాకు 60,000 పైచిలకు ఓట్లు వేస్తే గెలిచినాను, మొన్న 85,000 పైచిలకు నాకు ఓట్లు వచ్చినాయి, 85 నియరెస్ట్ 90,000 దాకా వచ్చేసినాయి. కాబట్టి నన్ను ప్రజలు ఆదరించారు. ట్రక్కు గుర్తుతో కలిపితే నియరెస్ట్ 1,00,000. కాబట్టి 1,00,000 మంది ప్రజలు నేను కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి వాళ్ళ మధ్యనే ఉండటం, వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళ కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళు నా శక్తి మేరకు పని చేసుకుంటూ పోయినా. పోతున్నటువంటి క్రమంలో కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళను ఒక 211 డెడ్ బాడీస్ను 2 టైమ్స్, ఫస్ట్ వేలో సెకండ్ వేలో నేనే బాడీస్ మోసి అంత్యక్రియలు చేయటం, హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి ఒక 5 నుంచి 6 వేల మంది వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి వాళ్ళ భుజం మీద చేసి నేను ధైర్యం చెప్పి నాకు దోచినంతలో ఒక చిన్న కిట్టు, ఇన్ని యాపిల్స్ అవి ఇవి ఫ్రూట్స్, నిమ్మకాయలు, బత్తాయిలు, జ్యూస్ కోసం డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ నేను ఒక 1-2 డజన్ల ఎగ్స్ అట్లా ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి ఎట్లుందన్న అని చెప్పి ఒక 1,500 మంది దాకా ఎమర్జెన్సీ ఉంటే ఒక 2-3 హాస్పిటళ్ళు, సంజీవిని హాస్పిటల్ నల్గొండ, హనుమంతు మాలి ఆయన చెస్ట్ లంగ్స్ స్పెషలిస్ట్, తను కూడా రిక్వెస్ట్ చేసి, సార్ ఒక కేసు మీద నువ్వు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నావు,
3 కేసులు తీసుకో సార్, పేదలు 30 వేలు తీసుకో, నీకు సర్వీస్ ఉంటుంది, నీకు ప్రాక్టీస్ పెరుగుద్ది అని చెప్తే తను కూడా ఇది చేసి, అప్పుడు నాకు ఈటల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ ఉండి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావాలన్నప్పుడు హాస్పిటల్కి ఎక్విప్ అని అంటే ఆయన హెల్ప్ చేసిండు బాగా. ఓకే, ఆయన PRS లో ఉన్నా కూడా మీకు హెల్ప్ బాగా హెల్ప్ చేసిండు. అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పి వాళ్ళు సర్వీస్ చేస్తారు, వాళ్ళు అడిగినటువంటి వాళ్ళకి ఏంటి అని చెప్పేసి హెల్ప్ చేసి, అట్లా చేస్తున్నటువంటి క్రమంలో నేను దీంతో పాటు హోమియో మెడిసిన్, ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి హోమియో మెడిసిన్ ఒక 4 లక్షల మందికి మేము డిస్ట్రిబ్యూట్ మా కాన్స్టిట్యున్సీలో ఈ పక్క వాళ్ళని అడిగినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చినాం. కషాయ వితరణ కేంద్రాలు అని చెప్పేసి పొద్దునట్టు టీ స్టాల్ లాగా పెట్టేసి ఇట్లా ఒక సర్వీస్ మోటలో మేము పోయినటువంటి క్రమంలో ప్రజలు నువ్వు ఇండిపెండెంట్గా చేసినా నీకు ఓటు వేస్తామనేటువంటి క్రమంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు రేవంత్ అన్న కానీ, పొంగులేటి సీనన్న, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఉంటుంది, ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి మనిషిని మనిషిగా చూసేటువంటి సిస్టమ్ లేని ఈ రాజకీయాలు, ఈ పార్టీ మనకు అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో మేము ఇది చేసినాం. కనీసం మనిషిని సభ్యత్వాన్ని కూడా ఇవ్వటానికి, కలవడానికి కూడా అనర్వులుగా చూసేటువంటి నాట్ టచ్ మీ అనేటువంటి పద్ధతిలో అన్టచబుల్స్, వీళ్ళని ముట్టుకోవద్దు, వీళ్ళ సభ్యత్వం ఇవ్వద్దు, ఈ సభ్యత్వం ఇస్తేనో ఇది ఇస్తేనో వాళ్ళు ఏదో కీటాలు పడిపోతున్నట్టు ఫీల్ అవుతున్నటువంటి దీంట్లో బానిసత్వం చేసుకుంటూ ఉండవలసినటువంటి అవసరం లేదు అని